నుంచి 2014 కానీ 2019 కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందేమో అనే భయంతో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాల్సి జరిగింది. ఈరోజు రామారావు గారు స్వర్గీయ రామారావు గారు ఆ రోజు పూర్వ కులస్తులు అంటే సముచిత స్థానం కల్పించి ప్రతి ఒక్కరికి ఏదో మా కులస్తులకి రామచంద్రెడ్డి కానివ్వండి, యువతన్న కానివ్వండి, ఎవరైనా కానివ్వండి మాకు సముచిత స్థానం కల్పించేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఉండే గవర్నమెంట్ మాకు కల్పిస్తడం లేదు. అందుకోసమే మా కడప ఖాళీ బాధపడి మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. తర్వాత వచ్చి ఈ రోజు మాకుండే ఒక ఎమ్మెల్యే ఆయన కూడా 2014లో మినిస్టర్ వస్తామని రాష్ట్ర మధ్యాహ్నం 12 గంటల వరకు అలా చేసినారు పేపర్లో, దీంట్లో టీవీలో, కానీ రాలేదు. కానీ ఈరోజు ఈ మంత్రుల్ని ఎన్నుకున్న విధానం ఎట్లా మన చంద్రబాబు నాయుడు గారు మాకు సూటిగా ప్రశ్నించాల. అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయిస్తే పార్టీ పదవులు ఇస్తారా, లేకుంటే 33 ఆవిర్భావం నుంచి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలకు మీరు మంత్రి పదవి ఇస్తారా? ఇది మీరు సూటిగా ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా కురుబ కులస్తులను విస్మరించారంటే 2019లో మేము మిమ్మల్ని విస్మరించాల్సి వస్తుంది. తప్పకుండా ఇది జరుగుతుంది, మీరు గుర్తుంచుకోండి. ఇప్పటికైనా టైం పాస్ కాలేదు. దయచేసి మా పార్సార్థి గారికి మీరు మంత్రి పదవి ఇచ్చి మా కులస్తులకి సముచిత స్థానం కల్పిస్తే మేము మీ వెంటే ఉంటాం. లేకపోతే రేపు జరిగే 19లో జరిగే ఎన్నికల్లో మేము మీకు గుణపడం చెప్తామని చెప్పేసి తప్పకుండా పత్రికాముఖంగా మేము హెచ్చరిస్తున్నాం. ఒక హీనంగా ఉంటుంది అని చెప్పేసి ఏ రోజు కూడా ఇప్పుడు అర్థమవుతా ఉంది. రాబోయే రోజుల్లో రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు చిన్న స్థాయి కార్యకర్తలు కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక వార్డు మెంబర్స్, ఒక మండల కన్వీనర్ స్థాయి నుంచి ఒక జిల్లా అధ్యక్షుల వరకు పనిచేసినటువంటి పార్సార్థి ఒక ఉదాహరణ అని చెప్పేసి ఈరోజు మనం అందరికీ తెలిసిన విషయమే. కష్టపడి ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ కనీసం భార్య పిల్లలు కూడా పట్టించుకోకుండా నిరంతరం కష్టపడుతున్నటువంటి పార్సార్థిగా ఈరోజు మండి చేయి చూపిస్తే రేపు పొద్దున్నే కష్టపడే వారికి ఎట్లుంటుందని చెప్పేసి ఇది ఒక గుణపాఠం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అతనికి జరిగినటువంటి అన్యాయాన్ని చూస్తూ ఉంటే మేము కూడా మా పార్టీ సభ్యత్వాలకి, పార్టీ పదవులకి, అదేవిధంగా పదవులు కూడా రాజీనామా ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజే కూడా మేము పార్టీకి రాజీనామాను ప్లస్ మా పదవులు కూడా రాజీనామా ఇచ్చేదానికి కూడా ఈరోజు మేము పోతున్నాం. అదేవిధంగా ఈ కుటుంబ కుల సంఘానికి జరిగినటువంటి అవమానాన్ని అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి రేపొద్దున్నే కుటుంబ కులం అంటే ఎంతో అభిమానం, ఆదరణ ఉన్నటువంటి కులం ఇది. కానీ మా జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలకు గాను 3 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. అది కష్టపడే వానికి ఫలితం లేదు. కాబట్టి మేమందరం దానికి నిరసనగా ఈరోజు రాజీనామాలు చేసేదానికి కూడా సిద్ధమైన అని చెప్పేసి ఈ పత్రికా మూలకంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది.